నిషేధిత బెట్టింగ్ యాప్లకు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రకటనలు వేయడాన్ని సవాలు చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది నాగూరుబాబు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. సీఎస్, డీజీపీ, మెట్రో ఎండీ, కేంద్రం, ఈడీలను ప్రతివాదులుగా పేర్కొన్న న్యాయవాది ఈడీతో దర్యాప్తు చేయించాలని పిటిషన్లో కోరారు. నిషేధిత బెట్టింగ్ యాప్ల ప్రకటనలతో హెచ్ఆర్ఎంఎల్ లబ్ధి పొందిందని నాగూరుబాబు కోర్టుకు తెలిపారు. హెచ్ఆర్ఎంఎల్కు చైర్మన్గా సీఎస్, డీజీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్, డైరెక్టర్లుగా ఉన్నారని ఆయన కోర్టుకు తెలిపారు. నిషేధిత బెట్టింగ్ యాప్లపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వాళ్లపై ఉన్నా దానికి విరుద్ధంగా బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ కల్పించేలా ప్రకటనలు వేయడం నిబంధనలకు విరుద్ధమని ఆయన వాదించారు. కొన్ని బెట్టింగ్ యాప్లపై ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసి ఆ సంస్థలకు చెందిన ఆస్తులను కూడా అటాచ్ చేసిందని ఆయన కోర్టుకు తెలిపారు. బెట్టింగ్ యాప్ల ప్రకటన ద్వారా హెచ్ఆర్ఎంఎల్కు ఎంత ఆదాయం వచ్చిందనే దానిపై ఈడీ దర్యాప్తు చేయించాలని న్యాయవాది నాగూరుబాబు కోర్టును కోరారు. తదుపరి విచారణను హైకోర్టు 24వ తేదీకి వాయిదా వేసింది.